వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పచ్చిరొయ్యలు మామిడికాయ ఎలా వండాలో చూపిస్తానండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ. చూడండి ఫ్రెండ్. ఓకే, వీడియోకి వెళ్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలండి. అంటే మనము వీటిని తొక్క వలవకుండా దానిపై తొక్కతోనే మనము దీన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే తొక్క తీస్తే దీనికి టేస్ట్ బాగోదు. ఇలా చిన్న రొయ్యలు, దీనికి పెద్ద రొయ్యలు కూడా టేస్టీగా ఉండవండి. ఇట్లాంటి చిన్న రొయ్యలు తీసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ అనేది పులుపు అనేది ఈ పచ్చి రొయ్యలకు వెళ్ళాలంటే ఆ గొల్ల అనేది మనం తీయకూడదండి. సో అదే గొల్ల వలవకూడదు. కొన్ని పచ్చి రొయ్యలు తీసుకున్నామండి. ఇంకా దీనికోసం 4 పచ్చిమిర్చి తీసుకుందాం. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్స్ తీసుకుందామండి. ఆనియన్స్ ఒక 5-6 చిన్న ఆనియన్స్ తీసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు తీసుకుందామండి. సరేనండి, ఎలా దీన్ని ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్దాం. ఇలా మనం అన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఆయిల్ వేసుకుని పచ్చడి యాడ్ చేద్దామండి. ఫస్ట్ కొంచెం మగ్గనిద్దాం పచ్చడిని. అలా ఫ్రై చేయడం వల్ల అందులో వాటర్ అనేది పోయి కొంచెం క్రిస్పీగా ఉంటాయండి రొయ్యలు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దాం. అలానే పచ్చిమిర్చి, బ్రౌన్ గానే యాడ్ చేద్దామండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ సీజన్ అయిపోతే మ్యాంగోస్ దొరకవు కదండి. సరే, అన్నీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాం. మగ్గే చూడండి, చక్కగా మగ్గినవి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, అలానే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేద్దామండి. చూడండి, ఎందుకంటే మామిడికాయ వేస్తాం కాబట్టి బాపుల్లో బాగుంటుంది. సో కొంచెం యాడ్ చేశాను. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం మద్రాస్ కర్రీ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి.
ఇంకా కర్రీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఉడకనిద్దామండి దీన్ని.